ఓకే గైస్, ఈ వీడియోలో మీకు వాట్సాప్లో మనం క్వాలిటీ తగ్గకోకుండా స్టేటస్లు అనేవి ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా గైస్, అసలు ఈ ముందు ఈ స్టేటస్లు అనేవి క్వాలిటీ తగ్గి మనకి ఎందుకు వెళ్తాయో అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఈ వాట్సాప్ ఏం చేస్తుందంటే మనం ఎక్కువ ఎంబీ ఉన్న వాటిని మనం కనుక స్టేటస్ పెట్టడానికి కానీ లేకపోతే ఎవరికైనా పెట్టడానికి కానీ ట్రై చేస్తే అది కంప్రెస్ చేసి పెడుతుంది అనమాట. ఓకేనా, వాట్సాప్ కంప్రెస్ చేసేసి మనం కంప్రెస్ చేయకుండానే వాట్సాపే కంప్రెస్ చేసేసి అవి ఇమేజెస్ అయితే వెళ్తాయి. అలా కంప్రెస్ అవడం వల్ల మనకేంటంటే మనం అనుకున్న క్వాలిటీ కంటే తక్కువ క్వాలిటీ కంప్రెస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది వాట్సాప్ కంప్రెస్ చేయకుండా మనమే కంప్రెస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే మనం కంప్రెస్ చేసుకుంటే మనం క్వాలిటీ తగ్గకుండా అయితే కంప్రెస్ చేసుకుంటాం ఇప్పుడు ఈ వీడియోలో. ఓకేనా, అదే డైరెక్ట్ వాట్సాప్ పెడితే అది క్వాలిటీ తగ్గించేసి అండ్ సైజు తగ్గించేసి పంపుతూ ఉంటుంది. అదే మనం కంప్రెస్ చేసుకున్నామంటే సైజు తగ్గిద్ది ప్లస్ క్వాలిటీ తగ్గదు. ఓకేనా, అది ఎలా కంప్రెస్ చేయాలో ఈ వీడియోతో చెప్తాను. ఓకేనా, అసలు ఈ వాట్సాప్ జనరల్గా మనం ఇమేజెస్ కానీ స్టేటస్ కానీ పెట్టాలంటే 9 MB లోపల ఉన్నవైతే క్వాలిటీ అనేవి తగ్గవు. ఓకేనా, 9 MB లోపల ఉన్న ఫైల్స్, 9కి మించి ఎక్కువ MB ఉన్న ఫైల్స్ మనం షేర్ చేసినా లేకపోతే ఏమైనా చేసినా అది ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోయి క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా, 10 MB 9 MB లోపల ఉంటే మనకి ఈ వాట్సాప్ ఇమేజెస్ అండ్ వీడియోస్ మనకి క్వాలిటీ తగ్గకుండా అయితే ఉంటాయి. ఓకేనా, అసలు మనం ఈ వాట్సాప్ కంప్రెస్ చేయకుండా మనమే కంప్రెస్ ఎలా చేయాలంటే దీనికి మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి పాండా కంప్రెసర్ అనమాట. వచ్చేసరికి పాండా కంప్రెసర్ మీకు ఇలా ఉంటుంది ఐకాన్, ఇక్కడ మీరు చూడండి. ఒకనే ఈ పాండా కంప్రెసర్ ఏం చేస్తుందంటే వీడియోని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయటమే కాకుండా క్వాలిటీ అనేది తగ్గకుండా అయితే చూస్తుంది అనమాట. ఓకేనా, మీరు కంప్రెస్ చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, క్వాలిటీ ఉన్న వీడియోస్ మాత్రమే కంప్రెస్ చేయండి. మీరు క్వాలిటీ తక్కువ ఉన్న వీడియోస్ కంప్రెస్ అయిన తర్వాత క్వాలిటీ రాలేదంటే అక్కడ పని అవ్వదు అనమాట. ఓకేనా, మీకు క్వాలిటీగా ఉన్న వీడియోస్ కంప్రెస్ చేస్తే మీకు కంప్రెస్ అయ్యి సైజ్ తగ్గుతుంది ప్లస్ క్వాలిటీ అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో అయితే కంప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, ఓకే, ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చూడండి. 44 MB అయితే ఉంది. ఓకేనా, ఓకే, ఈ 44 MBని మనం అప్లోడ్ చేయాలని చూస్తే అదేమవుతుంది, క్వాలిటీ అనేది తగ్గిపోయి వెళుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే ఓకే ఇది మనం అప్లోడ్ చేయాలని చూస్తే క్వాలిటీ అనేది తగ్గిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు మన స్టేటస్ పెట్టాలంటే ఇప్పుడు దీన్ని మనం కంప్రెస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ సైజ్ చూస్తే మీకు 480 × 854 ఉన్నది కదా, ఇది సరిపోతుంది. ఈ 480 × 854 ఉంటే ఇది సరిపోతుంది అనమాట. ఓకే, 480 × 854ని సెలెక్ట్ చేసుకొని మీరు కంప్రెస్ స్టార్ట్ చేశారనుకోండి. ఓకేనా, ఈ పాండా అనేది కంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ కంప్రెస్ అనేది స్టార్ట్ అయ్యింది, అక్కడ బోరో ఊదుతుంది పాండా. ఇది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మీకు క్వాలిటీ తగ్గకుండా మీకు MB అయితే తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, 100% అయితే కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, చూసారా 9 MBకి వచ్చింది. ఓకేనా, 44 MB కాస్త కంప్రెస్ అయిన తర్వాత 9 MBకి వచ్చింది. ఒక కంపేర్ చేసి చూద్దాం చూడండి. పైదేమో కంప్రెస్డ్, కిందదేమో ఒరిజినల్. దానికి దీనికి మీరు ఒకసారి డిఫరెన్స్ చెక్ చేయండి. ఓకేనా, ఇదేమో ఒరిజినల్ వీడియో. ఓకే, దానికి దీనికి ఎటువంటి తేడా ఉండదన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను కంప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. కానీ ఇది కంప్రెస్ చేసింది. ఓకేనా, మనకి ఎటువంటి క్వాలిటీ లాస్ అవ్వకుండా మన వీడియో అయితే కంప్రెస్ అయిపోయింది అనమాట. ఓకేనా, చూసారా, ఈ విధంగా మనం కంప్రెస్ చేసుకొని మనం ఇవి అప్లోడ్ ఇవి స్టేటస్ అండ్ ఎవరికైనా పెట్టినా మనకి వీడియో అయితే ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా మనకి వీడియో స్టేటస్ అండ్ ఇమేజెస్ అయితే వెళ్తాయి. ఓకేనా గైస్, మరి కంప్రెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఓకేనా, కంప్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేసి ఇక్కడ మనం సేవ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సేవ్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మనకి వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారా ఒరిజినల్ క్వాలిటీ 44 MB ఉంది, మనం కంప్రెస్ చేసిన తర్వాత 9 MBకి వచ్చింది అండ్ క్వాలిటీ కూడా తగ్గలేదు. మనం 36 MB అయితే సేవ్ అయ్యింది. అదే లార్జ్ ఫైల్స్ మీరు ఇందులో 1 GB 2 GB 3 GB వీడియో ఫైల్స్నైనా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కంప్రెస్ చేసుకొని
మనం స్టేటస్ అండ్ వీడియోస్ ఎవరికైనా పెట్టేటప్పుడు వాట్సాప్లో క్వాలిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. ఓకేనా. మీరు ఈ కంప్రెస్ చేయకుండా ఉండేటట్టు ఉండాలంటే మీకు 9 MB లోపల ఉన్న ఫైల్స్ ఏదైనా సరే మీకు కంప్రెస్ అవ్వు. అవి కూడా క్వాలిటీ ఉన్నవైతే 9 MB లోపల ఉన్నాయి కంప్రెస్ అవ్వు. మీరు ఈజీగా అయితే 30 సెకండ్స్ కాకుండా 29 సెకండ్స్ అండ్ 28 సెకండ్స్లో మీరు క్రాప్ చేసుకునే విధంగా చూసుకోండి, సరిపోతుంది. ఓకే గైస్, ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.